ఈ రోజు ఈ వీడియోలో పరువు అనే సిరీస్ గురించి మాట్లాడుకుందాం. నివేద పేత్రాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు లీడ్స్ గా, సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ల డైరెక్షన్ లో వచ్చిన సోషియో పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ లో స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సిరీస్ లో స్టోరీ ఏంటంటే, దీంట్లో 2 కథలు ఉంటాయి. మొదటి కథ డాలీ అనే అమ్మాయిది. తనది గుంటూరు. తను బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీకి డబ్బుతో పాటు కులపిచ్చి కూడా ఎక్కువే. మా కులం గొప్ప, మా కులమే గొప్ప అని విర్రవీగే బ్యాచ్. వాళ్ళ కులవలం తప్ప మిగతా వాళ్ళందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటారు. ఇక డాలీ విషయానికి వస్తే తనకి ఇలాంటి పట్టింపులే ఉండవు. దీనికి ప్రూఫ్ అన్నట్టుగా తనకు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటది. దాంతో కులమే ప్రాణంగా బతికే తన ఫ్యామిలీ, ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు, మా కూతురు చచ్చిపోయిందని ఊర్లో చెప్పుకుంటాం, నీ ముఖం మాకు ఇంకెప్పుడు చూపించగానే ఇంట్లోంచి గెంటేస్తారు. అయితే కొన్నాళ్ళ తర్వాత డాలీకి ఇంటి నుంచి పిలుపు వస్తుంది. మీ పెదనాన్న చనిపోయారు, ఆఖరి చూపు చూద్దురా అని. ఇక తనని తీసుకెళ్ళటానికి తనకి బావ వరుస అయ్యే చంద్రశేఖర్ వస్తాడు. అయితే దారిలో చందు కొంచెం తేడాగా ప్రవర్తిస్తాడు. దాంతో డాలీకి డౌట్ వస్తుంది, చందు తనని తన హస్బెండ్ ని చంపడానికి వచ్చాడేమోనని. కాసేపటికి ఆ డౌట్ భయంగా మారి, తను మనల్ని ఏదో ఒకటి చేసేలోపు మనమే తనని చంపేద్దామని డిసైడ్ అయ్యి తనని చంపేస్తారు. ఇక అసలే డాలీ ఫ్యామిలీకి ఇలాంటే పడదు. ఇప్పుడు ఈ మర్డర్ గురించి కూడా తెలిస్తే ఇంకేముంది, నరికేరు. దాంతో ఇద్దరు కలిసి ఈ మర్డర్ ని ఎలా కవరప్ చేయాలి, బాడీని ఎలా మాయం చేయాలి, చందు ఎక్కడికి వెళ్ళాడంటే ఏం చెప్పాలి అని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. మరి వాళ్ళేసిన ప్లాన్ ఏంటి, బాడీని ఎలా మాయం చేశారు, ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు, అసలు ఇంతకీ చందు నిజంగానే వాళ్ళని చంపాలనుకున్నాడా, లేకపోతే వీళ్ళు అతిగా భయపడ్డారా, అసలు చందు ఇంటెన్షన్ ఏంటి, చివరికి ఏం జరిగింది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇది మొదటి కథ. రెండోది కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. అది కూడా కుల కథే. అంటే 2 వేరువేరు కులాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఇంటి నుంచి పారిపోతారు. అలా వెళ్లిన వాళ్ళని ఎవరో దారుణంగా చంపేస్తారు. అయితే వాళ్ళని ఎవరు చంపారో ఎవరికి తెలీదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఇక కొంతమంది రాజకీయ నాయకులు ఈ హత్యల్ని తమ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ హత్యలు చేసింది ఎవరు, ఎందుకు, ఈ హత్యల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఈ కథకి డాలీ కథకి ఏమన్నా లింక్ ఉందా, ఉంటే అదేంటి, ఇలాంటివన్నీ మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సిరీస్ బాగుంది. ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని టెన్షన్ క్రియేట్ చేస్తూ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎంగేజ్ చేసింది. యాక్చువల్ గా ఈ సిరీస్ లో ఇన్వాల్వ్ అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. అంటే ఇందులో పర్టికులర్ గా హీరోలు అంటూ ఎవరు ఉండరు. అందరూ ఎదవలు, స్వార్థపరులు, అవకాశవాదులే ఉంటారు. అన్ని గ్రే క్యారెక్టర్సే. సో ఆ వరల్డ్ కి, ఆ క్యారెక్టర్స్ కి మనం అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ మనం ఆ వరల్డ్ కి, క్యారెక్టర్స్ కి అడ్జస్ట్ అయ్యాక సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కి మనం పెద్దగా రూట్ చేయకపోయినప్పటికీ ఆ క్యారెక్టర్స్ జర్నీలో మనం బాగానే ఇన్వాల్వ్ అవుతాం. ఫస్ట్ డాలీ కథ. తను తన హస్బెండ్ తో కలిసి చేసిన హత్యను మనం సపోర్ట్ చేయకపోయినప్పటికీ తను ఏ పరిస్థితుల్లో ఆ హత్య చేసింది, తన మానసిక పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమయ్యాక వీ ఫీల్ ఫర్ హర్. వీళ్ళు దొరక్కపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక తప్పుని కవర్ చేసే ప్రయత్నంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారు. దాంతో ఎపిసోడ్ కి వీళ్ళ పరిస్థితి కాంప్లికేటెడ్ గా మారిపోతూ ఉంటుంది. మనకేమో టెన్షన్ పెరిగిపోద్ది. ఇక ఇంకో కథేమో రామయ్య అనే రాజకీయ నాయకుడిది. ఊళ్ళో జరిగిన పరువు హత్యల్ని తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే రాజకీయ నాయకులు అధికారం కోసం ఎలాంటి పనులు చేస్తారు, కులాన్ని ఎలా వాడుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ రాజకీయ నాయకుడిగా నాగబాబు క్యారెక్టర్ చాలా బాగుంది. తను మంచోడా దొంగనాయాలా అనేది మనకి చాలా వరకు అర్థం కాదు. బయట కూడా కొంతమంది రాజకీయ నాయకులు అలాగే ఉంటారు కదా. ఈ 2 కథలే కాకుండా ఈ సిరీస్ లో ఇంకా కొన్ని సబ్ప్లాట్స్ ఉంటాయి. అవి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మామూలుగా ఇది క్యారెక్టర్స్, సబ్ప్లాట్స్ అంటే గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రైటింగ్ బలంగా ఉండటంతో నెరేటివ్ స్మూత్ గా సాగింది. ఎక్కడ కన్ఫ్యూజన్ గానీ, కేయాస్ గానీ క్రియేట్ కాదు. ఇక వీటన్నిటిని లింక్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటది. బేసిక్ గా ఈ సిరీస్ కాన్సెప్ట్ ఏంటంటే, పరువు అనే పదార్థం కోసం మనుషులు ఎలాంటి పనులు చేస్తారు, ఎంతకు దిగజారుతారు అనేది ఇందులో ఎక్సలెంట్ గా చూపించారు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో పాజిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ అండ్ బీజిఎం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్, అలాగే కొన్ని ల్యాక్ సీన్స్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీకు థ్రిల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ సిరీస్ కు ఛాన్స్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఇది జీ5 లో స్ట్రీమ్ అవుతోంది. అది విషయం.